300 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను 7,000 కోట్ల స్థాయికి తీసుకెళ్లడం అంటే కేవలం వ్యాపార విజయం కాదు. అది దృఢ సంకల్పానికి నిదర్శనం. ఆ సంకల్పానికి ప్రతిరూపం స్మిను జిందాల్. 11 ఏళ్ల వయసులో జరిగిన ప్రమాదం జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. వెన్నుపూసకు గాయమై చక్రాల కుర్చీకే పరిమితమయ్యింది. చాలామంది అయితే అక్కడితో ఆగిపోయేవారు. కానీ ఆమె మాత్రం అక్కడి నుంచే కొత్త ప్రారంభం చేసింది. నడవలేను అన్న నిజం ఆమెను బలహీనురాలను చేయలేదు. నడిపించగలను అన్న నమ్మకంగా మార్చింది. వ్యాపార కుటుంబంలో పుట్టిన ఆ సామ్రాజ్యంలో మహిళలకు స్థానం లేదనే భావన బలంగా ఉండేది. పెద్దయ్యాక పెళ్ళే అన్న మాటలు ఆమె చెవుల్లో మార్మోగినా, ఆమె మనసులో మాత్రం పెద్దదాన్ని అయ్యాక నాయకత్వం అనే కల పెరిగింది. ఎంబీఏ పూర్తి చేసి జిందాల్సా లిమిటెడ్‌లో ట్రైనీగా చేరిన రోజున ఆమె జీతం 2,700. అదే సంస్థలో తర్వాత మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎదగడం ఆమె సహనానికి, పట్టుదలకి ప్రతీక. ఫ్యాక్టరీ ఫ్లోర్‌లో వివక్ష, అంగీకరించని సహోద్యోగులు, ఆమెకు సాధ్యమేనా అన్న సందేహాలు. ఇవి అన్నీ ఆమెను వెనక్కి నెట్టలేదు. ఆమె నిరూపించింది గౌరవం అడిగేది కాదు, సాధించేది అని. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థ టర్నోవర్ 300 కోట్ల నుంచి 7,000 కోట్లకు పెరగడం యాదృచ్ఛికం కాదు. అది దృక్పథం మారితే ఫలితాలు ఎలా మారుతాయో చూపిన ఉదాహరణ. అంతేకాదు, తనలాంటి వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో స్వయం అనే సంస్థను స్థాపించింది. ప్రజా ప్రదేశాల్లో ర్యాంపులు, వీల్‌చైర్ సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరికీ అందుబాటు అనే భావనను కార్యరూపంలో చూపించింది. దానికి గుర్తింపుగా ఎల్ ఓరెల్ పారిస్ ఫెమినా అవార్డు అందుకోవడం ఆమె సామాజిక బాధ్యతకు ముద్ర. స్మిను కథ మనకు చెబుతుంది, వైకల్యం శరీరానికే ఉంటుంది, మనసుకు కాదు. అవకాశం ఇచ్చేది ఎవరో కాదు, మనమే సృష్టించుకోవాలి. అన్ని సౌకర్యాలు ఉన్నా నిరాశపడే వాళ్ళం. కానీ చక్రాల కుర్చీలో నుంచే ప్రపంచాన్ని నడిపించగలమని ఆమె చూపించింది. అడ్డంకులు మార్గాన్ని ఆపవు, ఆ మార్గాన్ని కొత్తగా రూపొందించమని నేర్పుతాయి. ఇది కేవలం మహిళ విజయగాథ కాదు, సంకల్పం ముందు పరిస్థితులు తల వంచుతాయనే జీవంత సాక్ష్యం ఇది.